హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సో నెక్స్ట్ మంత్లో స్టార్ట్ చేస్తారా, లేదంటే ఇంకా లేట్ అవుతుందా? అలానే బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి? సో ఓన్లీ ఇంటర్ పాస్ అయితే చాలా, లేదంటే ఖచ్చితంగా ఎంసెట్ రాసి ఉండాలా? సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో బైపీసీ ఉన్న అన్ని కోర్సులకు సంబంధించి అన్ని కోర్సుల కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతిదీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో మనకి బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే, సో నెక్స్ట్ మంత్లో మనకి సెకండ్ వీక్ తర్వాత స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ప్రజెంట్ ఇంకా బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ జరుగుతుందన్నమాట. అది కూడా సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి సో మనకి బీఎస్సీ పారామెడికల్ ఎంఎల్టీ బీపీటీ ఇంకా లేట్ అయితే అవ్వచ్చు. సో మనకి ఏపీలో బీఎస్సీ పారామెడికల్ ఎంఎల్టీ బీపీటీకి స్టార్ట్ చేయాలంటే అట్లీస్ట్ మనకి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి సంబంధించి సో మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేయాలన్నమాట. ఆ లిస్ట్ రిలీజ్ చేసి సో తర్వాత వాళ్ళకి వెబ్ స్టార్ట్ చేసిన తర్వాత సో మనకి పారామెడికల్కి ఎంఎల్టీకి బీపీటీకి అప్డేట్ రావచ్చు. లాస్ట్ ఇయర్ కూడా బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి సో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎండింగ్లో స్టార్ట్ చేశారనమాట. సో ఈ ఇయర్ కూడా మనకి సేమ్ అలాగనే ఉండొచ్చు. ఎలా అంటే సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎండింగ్లో మనకి పారామెడికల్కి అప్డేట్ రావచ్చు. సో అప్డేట్ కూడా ఎలా ఉంటుందంటే సో పారామెడికల్కి సపరేట్గా, ఎంఎల్టీకి సపరేట్గా, బీపీటీకి సపరేట్గా ఉంటుందన్నమాట. సో పారామెడికల్ మనకి దాదాపు 10 కోర్సులు ఉంటాయన్నమాట. అలానే సో బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఎంఎల్టీ అంటే సో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. సో ఈ విధంగా ఈ 3 కోర్సులకు కలిపి ఒకేసారి స్టార్ట్ చేస్తారు, కానీ సో మూడింటికి డిఫరెంట్గా స్టార్ట్ చేస్తారు. సో ఈ 3 కోర్సులు కూడా మనకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సైడ్లో స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ అప్డేట్ మనకి నెక్స్ట్ మంత్లో సెకండ్ వీక్ తర్వాత ఉండొచ్చు. అంటే సెకండ్ వీక్ కాదు, సో సెకండ్ వీక్ తర్వాత మనకి ఎప్పుడైనా ఉండొచ్చు. అలానే బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి మన స్టేట్లో మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయన్న కాన్సెప్ట్తో కూడా చేశాను అనమాట. సో ఆ వీడియోకి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా అలానే మనం పారామెడికల్లో మొత్తం ఎన్ని కోర్సులు ఉన్నాయో చూసుకుంటే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, బీఎస్సీ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ అనస్థీషియాలజీ టెక్నాలజీ, ఆపరేషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ అంటే సో బీఎస్సీ రేడియాలజీ అనమాట, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. సో ఈ కోర్సులు మనకి బీఎస్సీ పారామెడికల్ ఉంటాయన్నమాట. సో ఇంకా నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ చూసుకుంటే సో పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి మీరు జస్ట్ ఇంటర్లో పాస్ అయితే చాలు. సో ఈ కోర్సులో ఖచ్చితంగా ఎంసెట్ రాసిన అవసరం అయితే లేదనమాట. సో మీకు ఇంటర్లో అట్లీస్ట్ మీకు 75% అబౌవ్ మార్క్స్ వచ్చింటే మీరు కోర్సులో ఎలిజిబుల్ అవుతారు. సో ఇంకో విషయం ఏంటంటే సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, సో నేను ఎప్పుడైనా సరే బీఎస్సీ పారామెడికల్కి బీపీటీ ఎంఎల్టీకి వీడియో చేసేటప్పుడు సో నేను ఏపీలో బీఎస్సీ పారామెడికల్ అంటేనే తప్ప సో ఏపీ ఎంసెట్లో బీఎస్సీ పారామెడికల్ అని చెప్పను. ఎందుకంటే సో ఈ కోర్సులకి ఏపీ ఎంసెట్ అవసరం లేదు కాబట్టి నేను ఓన్లీ సో ఏపీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీ అని చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఏపీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.